గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాననే కూర కారం చేస్తున్నానండి. ఇటు వర్షాలకి సంబార్ కారం చేసే టైం లేదు నాకు. మిర్చి అంతా బాగా మెత్తగా ఉన్నాయి. అండ్ గొడ్డు కారం వేపళ్ళలో చేసేది లేదు. అందుకని నేను రెగ్యులర్గా చికెన్లోకి, మటన్లోకి, ఫిష్లోకి వాడే కారం అన్నమాట ఇది. అది నేను ఈరోజు చూపెడతా. ఇంగ్రీడియంట్స్ చెప్తా. ఫస్ట్ 50 గ్రామ్స్ ధనియాలండి. మనం పని చేసుకుంటూ చెప్తాం కదా ఇంగ్రీడియంట్స్. 50 గ్రామ్స్ ధనియాలు, 15 గ్రామ్స్ ఆవాలు. నేను లావు ఆవాలు తీసుకున్నా. 15 గ్రామ్స్ జీలకర్ర, చాలా కొంచెం మెంతులు తీసుకున్నా. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. పులుసు కారంలోకి ఎలాగా మెంతులు వేసుకుంటాం మనం. 3 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. ఈ టీ స్పూన్ మెజర్మెంట్ ఇదే. చూడండి, సగం బడ వేగినవి. మనం పల్లీలు వేసుకోవచ్చు. సన్నవి అన్నీ లాస్ట్లో వేద్దాం. మెంతులు కానీ, ఆవాలు కానీ. 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు అండ్ 2 స్పూన్స్ తెల్ల నువ్వులు. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. పచ్చిపప్పు, సాయి మినపప్పు. మా లంచ్ టైం కొంచెం లేట్గా నడుస్తుందండి. 2 o'clock అట్లా అవుతుంది. అది బాగుంటే లంచ్కి వస్తాయి, లేదంటే నేను స్కిప్ చేస్తాను. నాకు మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ 6కి తినే డిన్నర్ అంతే. ఏది ఉంటే అది తింటా అంతే. ఏది పర్టికులర్ ఇది ఉండాలి అనేం లేదు. చూడండి, మంచి వాసన వస్తున్నాయి. సంబార్ కారము మమ్మీ దగ్గర నేర్చుకున్నా. ఆవిడ ఉన్న రోజులు తనే చేసి పంపేది. బట్ తన తర్వాత నేను అన్ని ఫుల్ టైం కారాలు, పచ్చళ్ళు, వడియాలు అన్నీ నేర్చేసుకున్నాను ఒక 20 ఏళ్ళ. ఆవాలు 15 గ్రామ్స్, జీలకర్ర 15 గ్రామ్స్, మెంతులు ఓ పించ్ అంతే. ఇది లాస్ట్లో వేద్దాం. ఈ బుజ్జిముండ ఊరికే మాడిపోతుంది కదా. అయిపోయింది. ఆఫ్ చేసి ఆ వేడి చాలు. కుండకు వేడి ఉంటుంది కదా, లేకుంటే ఆ నల్లగా కనిపించే ఆవాలండి మంచి వాసన వస్తున్నాయి.
కొంచెం చింతపండు, నేను అన్నీ ఒలుసుకున్నవే ఉంటాయి ఆల్మోస్ట్, ఒలిసే పెట్టుకుంటాను. ఇంత క్వాంటిటీ జస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు క్రిస్పీగా ఉంటుంది. అదే బయట ఉన్నదైతే శుద్ధగా ఉంటుంది. ఇలా వేసేది. దీన్ని చింతపండు పొడి కూడా చేయొచ్చు తెలుసా. ఇలా ఉన్నదాన్ని మిక్సీలో సేమ్ చింతపండు పొడి కూడా కొన్నిట్లో చాలా బాగుంటుంది. బస్ అంత వేసినా కూడా ఇంత వేసినట్టు, జస్ట్ ఇంత వేసి, అంత కూడా ఎక్కువ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఏంటో నాకు అర్థం కాదు. ఇవన్నీ నేను కూరగాయలు కోసుకునే ప్లేట్లే. ఎక్కువ మొత్తంలో కూరలు చేసినప్పుడు కూరగాయలు పెట్టుకోవటానికి. చూడండి, కుండ వేడే లేదు, కానీ అన్నీ చక్కగా ఈవెన్గా కావాలి. మాడిపోతాయి అన్నమాట, సన్న గింజలు ఏమన్నా. మీకు నా కుకింగ్ స్టైల్ అలవాటు అయిపోయింది అనుకుంటా అండి. అటు ఇటు తిరుగుతా వంట చేసి నేను అన్ని గిన్నెల్లో పెట్టి ఏదో షోక్గా చేద్దాం అనుకుంటా. అది కాస్త మళ్ళీ అట్ట ఇద్దాం అనమాట. అందుకని నేను ఏది కూడా చిన్నపాయలు ఇన్నన్నా పడతాయి. నిన్న అల్లం చిన్నులపాయ పేస్ట్ చేసేసాను, తెప్పించాలి. ఇంకొక ½ కిలో అన్న తెప్పిస్తే సఫిషియెంట్గా ఉంటాయి. ఇవి సేఫ్ సైడ్ ఉంటాయిలే. పచ్చళ్ళు ఏదన్నా చేసుకున్నాను, ఒక 2 తీసి పక్కన పెట్టాను. సో ముచ్చట్ల మధ్యన మిర్చి ఎన్ని తీసుకున్నానో చెప్పు. కూర కారం అంటే మరి మిర్చి ఉండాలి కదా. 2 స్పూన్స్ వేసాను ఆయిల్. సారీ, నువ్వుల నూనె. ఆముదం ఉన్నా ఓకే, నువ్వుల నూనె ఉన్నా ఓకే. ఆముదాలు ఎప్పుడో మానేసాము, సో నువ్వుల నూనె. వన్ 125 గ్రామ్స్ మిర్చి అండి. చూడండి, ఇంతే సింపుల్. అంటే కూర కారం కావాలి, కానీ ఈ స్టైల్లో వేడి చేస్తే మీకు అటు వేపుళ్ళల్లో బాగుంటుంది, ఒక మాదిరి గుజ్జు కూరలో కూడా బాగుంటుంది. బట్ సాంబార్లోకి ఇది బాగుండదు. సాంబార్లోకి కంపల్సరీ సాంబార్ కారం, ఇంగువ, అదంతా అది వేరు. ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి ఇంగ్రీడియంట్స్, బట్ అవన్నీ వేయం. పల్లీలు, తెల్ల నువ్వులు అవన్నీ వేయమండి. మెంతులు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం. సో కుండ కాబట్టి ప్రాపర్ హీట్ తగులుతుంది. నేను కొంచెం మీడియంలోనే పెట్టుకున్నాను. ఇందాక ఎంత బాగుంది తెలుసా, దారగా ఒక 1 అవర్ వర్షం కంప్లీట్. కానీ ఇలాగ 3 డేస్ కుదిసింది అంటే ఇంకా గింజలు వేయటానికి అనువు కాదు, ప్లస్ కుళ్ళిపోతాయి. చిన్న మొక్కలు, ఈ పాలకూర, తోటకూర, చుక్కకూర అండ్ అలాంటివన్నీ కుళ్ళిపోతాయండి. అంటే పర్లేదు, పెద్ద చెట్లు అయితే పర్లేదు, తట్టుకుంటాయి. బచ్చలి అండ్ పుదీనాకి ఏం కాదు.
గోంగూర కూడా ఏం కాదు. చూడండి అయిపోయింది. ఈ వేడికి మంచిగా ప్రాపర్గా వేడెక్కుతాయి, ఫ్రై అవుతుంది. డన్. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుండి మిక్సీ తిప్పుళ్ళు ఈ లెంగ్తీగా వీడియోలు ఏమి ఉండవు అనుకుంటున్నా. అటు ఇటు తిరుగుతా వంట చేయటం అయితే తప్పదు. ఫస్ట్ నుండి అలా అలవాటు అయింది. ఒక 1000 గిరికీలు కొడితే అదొక ఎక్సర్సైజ్ అనుకుంటా నేను, అన్నీ ప్రాపర్గా తెచ్చిపెట్టుకుంటే. ఓకే, సారీ. మిర్చికి మనకి పడదబ్బా, తింటాం కూడా తక్కువే. నేను తలలు తోకలు ఏం తీయలేదు, జస్ట్ పిచ్చి గర్భాలు లేకుండా చెక్ చేసుకున్నాను. పిచ్చి లేకుండా బెత్తరీ లేకుండా చెక్ చేసుకున్నాను. కరివేపాకు ఆప్షనల్. ఎండు కరివేపాకు ఆరి గలగలలాడుతా ఎండింది అంటే వేసుకోండి, పచ్చిగా ఉన్నప్పుడు వద్దు. దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. అసలు వేడే ఎక్కలేదు ఇప్పటికి కూడా. సారీ. ఇంకా కూరలు అవ్వలేదన్నమాట. కోడిగుడ్డు వేపుడు చేయబోతున్నాను. నార్మల్ అందరు చేసుకునేదే, పెద్ద స్పెషల్ ఏం కాదు. ఇది పప్పులోకి, ఇవి వేపుడులోకి. ఇవి ఆరునకు ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఉల్లిపాయలు కోసుకొని ఒక్కసారి ఇలా చితుక్కోండి, తొందరగా ఎగుతాయి. శుద్ధలుగా ఉంటే బాగుండదు టేస్ట్. ఎగ్స్ అనేది లేదు, మామిడికాయ పప్పు చేశాను, పచ్చడి చేశాను. బట్ ఇది ఒక్కటే కూర అనేసరికి ఇంకా అప్పటికప్పుడు ఎగ్స్ బాయిల్ చేశాను ఫ్రై చేయడానికి. నువ్వుల నూనెతో ఎంత బాగుంటాయి తెలుసా, గానుగ నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది.
మీకు తాళింపు గింజలు కాలటంలో కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. నేను అది 1 by 1 చూపెడతాను. చాలామంది ఒకేసారి అన్నీ వేస్తూ ఉంటారు తొందరగా, అట్లా లేదు. తాళింపు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అందులో ఇంకా నువ్వుల నూనె అదిరిపోతుంది ఈరోజు కూర. దీని ఏజ్ 25 years అండి. ఈ పిడి ఒక 2-3 సార్లు మార్చాను ఫ్రీక్వెంట్గా 4 years పాటు. ఆ తర్వాత బోర్ కొట్టింది. ఇక పిడి పోతానే ఉంటుంది, నేను వేస్తూనే ఉంటాను. చేయాలి తీరా భయ అవసరం లేదు, అట్లనే అలవాటు అయిపోతుంది అని చాలా తక్కువ, పావు స్పూన్ కూడా వేయలేదు. మిర్చి ఒక 6 వేసాను. కరివేపాకు, ఇవి 3 ఉల్లిపాయలు అండి. 4 eggsకి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు. ఇది వేగే లోపల ఎగ్స్ వేసేస్తాను. నేను చెప్తానే 10 minutes బాయిల్ చేస్తాను. ఇదిగోండి, ఈ కూర కూడా ఏం లేట్గా 12 minutes అట్లేం బాయిల్ చేయలేదు, రబ్బర్ లాగా వచ్చేస్తాయి. 10 minutes కరెక్ట్ టైం సరిపోతుందండి. అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్, సింపుల్ కదా. నాకు తెలిసి మీరందరూ బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఇలాగే చేసుకుంటారు అనుకుంటాను. ముందు వెనక ఉంటుంది అబ్బా. అల్లం కొంతమంది అల్లం చిన్నపాయ వేసి ఉల్లిపాయ వేసి వేగి నాకు వేస్తారు, కొంతమంది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటారు, కారంలో దంచి వేసుకుంటారు, రకరకాలు వేస్తారు. సారీ, కత్తి మహేష్ చనిపోయాడు అంతే. మనిషి జీవితం ఏం శాశ్వతం కాదండి. ఉన్నన్నాళ్ళు ఎగిరెగిరి పడేది, నోటికొచ్చినట్టు మాట్లాడేది, యాటిట్యూడ్ చూపెట్టేది. అతని వేలో అతని ఫ్యాన్స్కి అతను నచ్చుతాడేమో, కానీ ప్రతి మనిషి ఎక్స్ట్రీమ్ పోకూడదు ఏది కూడా.
నాకు అతను అంతకుముందు తెలియదు. ఆ శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు అతను తెలిసాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నేను ఏ రోజు చూడలేదు. ఆ ట్రోల్స్ మాత్రం చూసి నవ్వుకునేదాన్ని అంతే. మనిషి కాళ్ళ మీద నడిచి పరిగెత్తి పనులు చేసుకున్నంత వరకే. ఒక్క కాలు విరిగిందా, ఒక్కసారి జారి పడ్డామా, ఇవంతే తలకిందులు అయిపోతుంది ప్రపంచం. అప్పటిదాకా మీ గోల్స్ వేరు, మీ ఎయిమ్స్ వేరు, మీ పనులు, మీరు కష్టపడేది, మీ ఫ్యామిలీ కోసం మీరు పరిగెత్తేది అన్నీ వేరండి. ఓవర్ నైట్లో చేంజ్ అయిపోతుంది. 1 మంత్ మీ పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. అంటే అఫ్కోర్స్ కొంతమంది బాగా తలకాయలు, ఇంకేంటబ్బా అవేంటో దాని కాయలు, ఆ కాయలు, ఈ కాయలు, దాని తలకాయలు, బోటీలు అంట, బోటీలు కాదు అది బోట్లు. వీలైతే పడవలు తినేసే రకం. పడవ తిన్నా దానికి ఆకలి తీరదు. కానీ బకాసురుడు అదే ఎవరబ్బా, కుంభకర్ణుడా, 6 నెలలు నిద్రపోయి 6 నెలలు తింటా ఉంటాడు. అలా బకాసురుడేమో గుండిగలు తినేవాడు. ఏమైంది, మనం మళ్ళీ బకాసురుడు రీబర్త్ అనుకుందాము. బకాసురుడు కుంభకర్ణుడు ఒకేసారి ఓకే ఆ కొంపలో పుట్టి ఆ ముగ్గురు రూపంలో బయటకు వచ్చి, అది మన కర్మ. కాకపోతే ఇప్పుడు సాల్ట్ వేద్దాం. మెత్తపడింది, ఈ స్టేజ్లో సాల్ట్ వేద్దాం. ముందే సాల్ట్ వేస్తే అడుగంటుకుంటుంది. చాలా తక్కువ వేసిన, 1/2 స్పూన్. పసుపు పావు స్పూన్. అలాగా కొంతమందికి వారంలో తగ్గిపోతుంది. కానీ ఎంత లేదన్నా 2 సార్లు 3 సార్లు పడ్డా ఇది నా స్పీడ్కి నేను అంతదాకా ఎందుకు. 10 days బ్యాక్ కూడా వర్షాల్లో ఏదో అరిగిపోయింది చెప్పులు నా ముఖం. ఎప్పుడు వేసేయి మా బాబు వేసుకెళ్ళాడు బయటికి, కిందకే కారు దగ్గరికి వేసుకెళ్ళాడు. నావి లోపలి తీసి పాత ఎప్పుడో పొలాల మీద తిరిగేటప్పుడు చెప్పులు తెగిపోతే, బాటావి డాక్టర్ చెప్పులు ఉంటాయి కదా, 2,000-3,000 రూపాయలు, అవి తెగిపోతే అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో తెప్పించుకున్నా నంబర్ చెప్పి. వాడేదో 100 రూపాయలు తెచ్చి అవి అరిగిపోయి 3 సంవత్సరాల తర్వాత అవి బయటికి తీసి దమ్మని జారిపడ్డానండి. బట్ ఏం కాలేదు, లక్కీగా ఏం కాలేదు. ఇదేంటి అని ఆ కళ్ళు తెప్పరిల్లి రైలింగ్ పట్టుకొని, మరీ ఇంత నిద్రకళ్ళతో కూడా పైకి ఎక్కలేదు కదా, ఏంటి ఇలా జరిగింది అని కొంచెం భయం వేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టచ్చు. ఇప్పుడు మాడటానికి ఛాన్స్ ఉంటుంది. మెత్తబడ్డాక ఆనియన్ మెత్తబడ్డాక మాడటానికి ఛాన్స్ ఉంటుంది. కలిపెట్టుకుంటూ ఉండాలి. ఒక 2 minutesకి ఒక్కసారైనా కలుపుకోవాలి. నేను ఎగ్ ఫ్రై విడిగా నూనెలో చేసి ఈ ఫ్రైకి వేయనండి. ఇంకొక స్టైల్లో చూపెడతాం మీకు. ఇది నాకు తెలిసి మీరు అందరూ ఇలాగే చేస్తారనుకుంటున్నాను. మనిషి 4 రోజుల నాటక రంగం ఇది. దీనికోసం ఎగిరెగిరి పడి నా అంతరాళ్ళు లేరని విర్రవీగి ఇంకొకళ్ళ మీద గ్రడ్జ్లు, పగలు తీర్చుకోవటాలు, కోపపట్టాలు, ఇవన్నీ వేస్ట్. మన జోలికి వచ్చిన వాళ్ళని మనం ఏమన్నా కౌంటర్ ఇవ్వటంలో తప్పలేదు, అది మాత్రం నేను నమ్ముతా. మరీ మనం అంత గాంధీజీలమేం కాదు. గాంధీజీ ఎన్ని కుట్రలు చేశాడు మీ తర్వాత. ఇప్పుడు అన్నీ చూస్తుంటే ఇక ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీశారని కాదు, కాంగ్రెస్ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారని కాదు. కడిగానండి శుభ్రంగా.
ఆయన నెహ్రూ అనే ఒక చెత్త వెధవ కోసం సర్దార్ పటేల్ని పక్కన పెట్టేసి, ఒక స్ట్రాంగ్ మ్యాన్ని పక్కన పెట్టేసి, ఒక వీక్ ఉమనైజర్ గాడికి మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఏం చెప్పాలి దానికన్నా? ఇంకా అంతకన్నా ఘోరమైన ఉంటుందా? సో నేను అన్ని విషయాలు ఆయన మెతక మనిషి అంతే, కానీ ఆ బక్క మనిషే ఒక మాస్ని కూడగట్టి మాస్ తోటే ఆ రోజుల్లో దేశభక్తి ఎక్కువలేండి. ఇప్పటిలాగా ఏమి లేవు కదా. ఇప్పటిలాగా ఇన్ని ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. యూత్ అంతా నాశనం అయిపోయి టీవీలు, సినిమాలు, క్లబ్బులు, పబ్బులు, మొబైల్స్, ఇంటర్నెట్లు, వీటిల్లోనే గేమ్లు అంట, పబ్జీ గేమ్లు అవి ఇవి. పబ్జీ లేకపోయినా దాని తాత ఇంకోటి వస్తుంది అనుకోండి. సో చూడండి, ముందు కారం వేస్తే చాలా కమురు వాసన వస్తుంది. అందుకని నేను ఆయిల్ కూడా వేయట్లా, మిగిలిందే అంతే. కిటికీ తీస్తే దోమలతో పాటు ఏంటంటే జీవులు దూరాలను చూస్తాయి. భయం అన్నమాట, కందిరీగలు కూడా వస్తాయి ఏమన్నా. సింపుల్ అంతే, మూత పెట్టేసేయండి. ఈలోపు నేను కారం వేసేస్తాను, ఎందుకంటే నాకు కూరలో కూడా కారం అవసరం కాబట్టి. ఇవన్నీ వేసేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, చాయమినపప్పు, శనగపప్పు, తెల్ల నువ్వులు, కొంచెం చిటికెడంతా. నా చేతిలో తడింది, ఇలా కూడా ఉండకూడదు, జాగ్రత్త. ఇవాడు మా విజయ్ 6:30కే వచ్చేసింది, 8 పరిగెత్తింది. స్విచ్లో ఆపేసేటప్పుడు ఎప్పుడైనా సరే అలా ఆన్లో ఉండి లాగొద్దు. పొరపాటున ఈ చివర్లు ఇలాగ అంటుకుంటాయి. ఏ స్విచ్ కూడా ఆఫ్ చేసి అప్పుడు వేరే మార్చుకోండి. ఒక కనెక్షన్ అట్లా మారుస్తారు కదా. వాట్, కరెంట్ లేదా? అయ్యా, వాట్ ఈస్ దిస్? సరే, ఇప్పుడు ఇలా కవర్ చేయండి. కరెంట్ నిన్నటి నుండి వస్తా పోతా ఉందండి. 15 టైమ్స్ అని అలా జరిగింది. చాలా తక్కువ ఉంది. ఒక 7-8 వేసాను కాబట్టి ఇది నాకైతే సరిపోతుంది, మా అబ్బాయికి చాలదు. కంపల్సరీ ఆఫ్ చేసాకైనా సరే, సర్వ్ చేసే ముందైనా కారం వేసే పెడతాను.
నిన్న మనం వేసుకున్న గరం మసాలా గుర్తుందా, వేపుడికి పట్టించాం, అదైనా వేసుకోవచ్చు. ఏది లేకపోతే ఇదిగో ఈస్టర్న్ వాడి చికెన్ మసాలా బాగుంటున్నాయి, చిన్న ప్యాకెట్లు, ఎంత 5 రూపీస్ అనుకుంటా. ఇలాంటి ఏమైనా 4-5 తెచ్చి పెట్టుకోండి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు. నేను వీటిని సిరి వాళ్ళకి, సిరికేనను దానికి చాక్లెట్ గాడికి వండినప్పుడు ఒక 1/2 కిలో వండినప్పుడు 1/2 ప్యాకెట్ మసాలా వేస్తాను. ఇది చూడండి. నిన్న చేసింది కూడా చాలా బాగుంది, ఫిష్కి చేసింది కూడా బాగుంది. నాకు తెలిసి ఈ కారం ఆ కారం కలిసి సరిపోతుంది. ఎంత చాలా తక్కువ, 1/2 టీ స్పూన్ కూడా వేయలే నేను కారం మసాలా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఫ్రై అయి ఉంటుందో చూడండి, కింద ఇట్లా రెడ్గా. ఈసారి మధ్యలో మధ్యలో పెట్టారు కదా, ఈసారి సైడ్స్ పెట్టండి, అవే కాలుతూ ఉంటాయి. కంప్లీట్ వేగినాక హైలో పొరపాటు కూడా పెట్టద్దు. నేను ఎందుకు ఇంత లేట్గా చేస్తున్నాను అంటే లాస్ట్లోనే ఉంటుంది. ఇది కలుపుకోండి మంచిగా. సింపుల్ అండి, ఏం లేదు. ఎగ్గా ఫ్రై చేసి కలిపినా అలా బాగానే ఉంటుంది. ఇలాగా ఎగ్స్ని బోర్లు ఇచ్చి ఇలా ఫ్రై చేసినా బాగుంటుంది టేస్ట్. అయిపోయింది. సాల్ట్ చెక్ చేసుకుందాం. కరెక్ట్ సరిపోయింది. కొంచెం కారం కూడా నాకైతే చాలు, బాగుంది. అది సేమ్ టు సేమ్. తెలుసా మీకు, క్యాప్సికమ్ కూడా ఇట్లా హాలోగా చేసి క్యాప్సికమ్ని కూడా బోర్లా టూ హాఫ్స్ చేస్తారు అంతే. గింజలు తీసి 2 సగాలు చేసి సేమ్ ఇలాగే షాలో ఫ్రై చేసుకుంటూ దానిలో స్టఫ్ ఏంటంటే టమాటో అండ్ మసాలాస్, పెద్దుల్లిపాయ అవన్నీ కలిపి అదొక స్టఫ్ చేసి దానిలో పెట్టి ఇట్లా షాలో ఫ్రై చేస్తాను. అప్పుడు ఆనియన్ నేను దానిలో స్టఫ్ వేసి సరిపోతుంది. ఒక 6 క్యాప్సికమ్ ఇలాగా షాలో ఫ్రై అవుతూ ఉన్నాయి అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్టేజ్లో ఇంకొంచెం కొత్తిమీర ఇట్లా పైన వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇదండి ఎగ్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్ ఫ్రై.
ఎగ్స్ తోటి ఒక 100 రకాల కూరలు చేయొచ్చు, అంత బాగుంటాయి. మనకి ఇంకా కరెంట్ రాలేదు ఈరోజు, అసలు మీద నీళ్ళు. లక్కీగా దీనిలో కొంచెం కారం ఉంది కాబట్టి సరిపోయింది. పప్పులోకి అయితే నాకు సాంబార్ కారం కూడా అయిపోయింది. సో ఈరోజు రేపటి వరకు కూడా ఎండ రానట్టే ఉంది. ఈ కారమే ఈరోజు వేస్తాను. లాస్ట్ టైము నెయ్యి వేసి చెప్పాను కదా, ఏం లేదు, పప్పు శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాక పప్పు మునుగా నీళ్లు పోసేయటము. 1 కప్ కందిపప్పు తీసుకున్నామంటే 1.5 కప్ పోసుకోండి. 2 పోసినా పర్లేదు, నో ప్రాబ్లం. మనం సాల్ట్ చాలా మోడరేట్గా వేసుకుంటాం, ఎందుకంటే మామిడికాయ పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాము. దీనిలో కూడా ఒక 6-7 మన గార్డెన్లో ఇవి పడ్డాయి, కానీ అంత ఏం ఇదిగా ఉండవు, కారంగా ఏముండవు. లెక్కలాగా అయిపోతుంది. పప్పులో మీరు వేయదలుచుకున్న కూరగాయలు, దోసకాయ టమాటో కానీ, మామిడికాయ టమాటో కానీ, ఆకుకూరలు కానీ ఏవైనా శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటారు కదా. ఆ తర్వాత పసుపు, కారం, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి చిన్న ముక్కలు, 6 పెద్ద ముక్కలు, పచ్చిమిర్చి ఒక 6 నుండి 10 వరకు వేసుకోవచ్చు. పసుపు వేసాం కదా. ఇంకా లాస్ట్లో వెన్నపూస అంత కానీ నెయ్యి కానీ, నెయ్యి అయితే 1 స్పూను. నా స్పూన్ కూడా చిత్రంగా ఉంటుంది, చాలా వేసినట్లు ఉంటుందా నేతి స్పూన్. గెస్ట్ కనుక ఈ స్పూన్తో నెయ్యి వేయటం మొదలు పెడితే ఈసారి నా మొహాన్ని కొడతారు, అంత చిన్న నేతి స్పూను. కానీ దీనిలో ఇది పేరుకొని ఉంటుంది కదా, అప్పుడు కొంచెం దీని నిండా వచ్చింది అనమాట, బాగా పైదాకా ఈజీగా 15 గ్రామ్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అంత వేస్తాను, వెన్నైనా కూడా బాగా అంత వేస్తాను. సో వేసి మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ రానివ్వండి. అన్నానికైతే 2 విజిల్స్, పప్పుకైతే 4 విజిల్స్. ఉప్పు చాలేదు. కారం ఏంటి ఇంత కారం ఉంది అంటే, ఆ కూరలో కారం నాకు కొంచెం కొట్టినట్టుంది, ఇది కూడా కారం అనిపిస్తుంది. టేస్టీ టేస్టీ పప్పు రెడీ, నో ప్రాబ్లం. లాస్ట్లో యాడ్ చేసుకుంటాను, తాళింపు పెట్టేస్తా. అలా ఇది బయట పెట్టవచ్చు కదా. బాబు లేకపోతే నేను మ్యాక్సిమం లంచ్ స్కిప్ చేస్తాను అండి, చేయను. ఈవినింగ్ చేస్తాను, ఈవినింగ్ 4-5కి అప్పుడు ఫ్రెష్గా అన్నీ చేస్తాను. పిల్లలు నోళ్ళు మూతపడవు, ఆన్లైన్ క్లాసెస్ ఏమో కానీ, స్కూల్ ఏమో కానీ మార్నింగ్. ఎక్కువ వాచ్మెన్ వాళ్ళ
వాళ్ళ తోడల్లుడు పిల్లలు వాళ్ళే అండి. ఎక్కువ ఎవరు బయట వాళ్ళు ఎవరు గొడవ చేయరు పెద్దగా. ఇక్కడ పిల్లలు ఎంత కిందకి అంత పక్క బిల్డింగ్ వాళ్ళు వచ్చినా అంత ఇంత గోల కొత్తిమీర. కుండకి టిష్యూ నాది ఇది ఎప్పుడు మంచి క్లాత్. నేను ఓన్లీ ఇది గిన్నెలు తుడుచుకోవడానికి పెట్టుకుంటాను. కుండకి ఎప్పుడైనా ఒక్కసారి అలా తుడుచుకోండి. ప్లస్ నేను మీడియం ఇలా పెట్టి కాలనిచ్చాను. నాకు తెలిసి కారం వేసి చూపెడదాం అనుకున్నా అంతే. ఒక్కసారి మనం అనుకున్నట్టు జరగవు అన్నీ. ఆ కుండలో ఉన్న డిఫెక్ట్ చెప్తా. అది సన్నగా నెర్రిచ్చింది. మార్నింగ్ చూసాను నేను, మళ్ళీ అదే వచ్చింది వాళ్ళ చేతికి. 3-4 ఉన్నాయి కానీ అదే వచ్చింది చేతికి. అదే కొంచెం నా డౌట్ ఉంది, ఎందుకబ్బా రిస్క్ తీసుకోవటం. వన్ మినిట్ అంతే, కుండ వేడెక్కినాక. నెయ్యితో వేద్దామా నువ్వుల నూనెతో వేద్దామా? నెయ్యి. ఓకే, నా ఓటు నేతికి. ఏం చేస్తామండి, రుచులు కొన్ని అంతే. యాక్చువల్లీ తాళింపు గింజలు కన్నా ఆవాలు ఇస్తాం. ఆవాలు, జీలకర్ర, కుండ వేడెక్కదు, మీరు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అరగంట బాయిల్ చేస్తే, పావుగంట తర్వాత అయితే ఆ కుండ ఏమైనా కాలిద్దేమో కానీ మళ్ళీ లిడ్ పెడితే బాగా వేడి వస్తుంది. కుండలు పగలవమ్మ, 99% పగలు. ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవాలన్నమాట. వాటర్లో పెట్టినప్పుడే బయట వదిలితే నీళ్ళు కారిపోతూ ఉంటాయి కదా, అది కూడా చూసుకోండి. మ్యాక్సిమం అంతా మంచిగానే చేస్తారు వాళ్ళు. అసలు నేతి తాళింపు మించింది లేదండి. పప్పుకి మాత్రం నేతి తాళింపు వేసుకోండి. ఇది కూడా పతంజలి వాడిదే. పతంజలి వాడి షాంపూలు వద్దు కానీ, టూత్పేస్ట్ వద్దు కానీ, ఇది మాత్రం వాడుతున్నాను నేను. గుడ్ లైఫ్. పతంజలి అయిపోయినట్టుంది అయితే.
ఇదండి కారం లేని పప్పు కానీ కమ్మటి పప్పు. వేస్తా కారం సుర్రమనేంత కారం ఉన్నా నాకేం పెద్ద ఫరక్ పడదు, అసలు కారం లేకపోయినా పడదు. అయితే ఎక్కువ మరీ కళ్ళలో నీళ్ళు వచ్చినంత అయితే అసలు కారాలు తినలేను. దేవుడా సారీ. ఇంకొక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. బాగుంటుంది, నెయ్యి పట్టిద్ది అనమాట సమానంగా. సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసి వావ్ కరెంట్ వచ్చింది. బాగుంది కానీ కారం తక్కువ ఉంది. లక్కీలీ కరెంట్ వచ్చింది. సాల్ట్ కళ్ళుప్పు వేస్తే బాగుండేది. ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెసే కానీ బాగుంటుంది. టేస్ట్ గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి. నైస్ బాగా వస్తుంది. मेहनत का फल मीठा है. కష్టార్జితం ఎప్పుడు కష్టం చేస్తుంది ఎప్పుడైనా బాగా కుదురుతుంది, బాగా వస్తుందండి. హడావుడి చేసినా కూడా కొంతమందికే అది సాధ్యం. థ్యాంక్ యూ కుండ గారు, అక్కడ కూర్చోండి. మీరు ఆరాంగా వేడి ఉంది, ఆరాంగా 5 మినిట్స్ వదిలేయచ్చు తెలుసా, అడుగంటదు.
మీకు ఇప్పుడే చూపెడతాం. ఇదిగోండి కారం ఇంత వేస్తున్నాను. చూడండి ఎక్కడ కూడా అడుగు అనేది అంటుకోదు. ఆ కూర కూడా కొంచెం కొంచెం వేడి ఉంటుంది. ఇంత వేసిన ఆల్రెడీ సరిపోయింది నాకు తెలిసి. ఇది ఇంకా మూత పెట్టేద్దాం. ఒక 1 మినిట్ ఆగి నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటానండి. అనుకోకుండా కూర కారం చూపెట్టాను, కోడిగుడ్డు వేపుడు చూపెట్టాను, పప్పు చూపెట్టాను. నాకు తెలిసి వీడియో లెంగ్తీ అయ్యి ఉంటుంది, 30 మినిట్స్ దాటి ఉంటుంది. నేను అందులో అయిపోయి 52 మినిట్సా, చాలా తీసేయాలి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.